రివ్యూ ఆఫ్ ద మూవీ విష్ణు విన్యాసం తెలుగు మూవీ యాక్టెడ్ బై శ్రీ విష్ణు. మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉందంటే జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే హీరో విష్ణు ఒక కాలేజీ లెక్చరర్. అతనికి జాతకాలు, వాస్తులు, మూఢనమ్మకాలు అంటే విపరీతమైన పిచ్చి. ఎంత పిచ్చి అంటే తన లక్కీ నంబర్ 5 అని తన బైక్ కు కూడా 5 చక్రాలు తగిలించుకునేంత పిచ్చి. మన హీరో విష్ణు మనీషా అనే మరో లెక్చరర్ ని లవ్ చేస్తాడు. అయితే మనీషా బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంటుంది. పెళ్లి చేసుకోవాలనుకున్న టైంలో మనీషా ఒక నిజాన్ని బయట పెడుతుంది. అసలు ఆ నిజం ఏంటి, జాతకాలను విపరీతంగా నమ్మే విష్ణు ఆ తర్వాత ఏం చేశాడు అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. జాతకాలు మరియు పెళ్లి చుట్టూ తిరిగే సినిమాలు తెలుగులో కొత్తేమీ కాదు. గతంలో రాజేంద్ర ప్రసాద్ నుంచి వచ్చిన ఆ ఒకటి అడక్కు అండ్ అప్పుల అప్పారావు సినిమాల్లోని కొన్ని పాయింట్స్ ఈ సినిమాలో కనిపించాయి. పాత పాయింట్ ని తీసుకున్నప్పుడు సీన్స్ అయినా కొత్తగా ఉండాలి, కానీ ఇక్కడే డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ తన కామెడీ టైమింగ్ తో కొన్ని బోరింగ్ సీన్స్ ను కూడా గట్టెక్కించాడు మూవీలో. డబ్బింగ్ లో ఆయన చేసిన విన్యాసాలు చాలా హిలేరియస్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో సోషల్ మీడియా మీమ్స్ మరియు కొన్ని డైలాగులు బాగా పెళ్ళాయి. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరోయిన్ సమస్య ఏంటనే సస్పెన్స్ ఫస్ట్ హాఫ్ ను కొంతవరకు నడిపించింది. రొటీన్ సెకండ్ హాఫ్. హీరోయిన్ ప్రాబ్లం రివీల్ అయ్యాక సినిమాలో పస్ అయితే పూర్తిగా తగ్గింది. హీరో బిహేవియర్ కూడా అంతగా కన్విన్సింగ్ అయితే అనిపించదు. సెకండ్ హాఫ్ లో ప్రతి సీన్ లోనూ స్టోరీ కంటే కూడా శ్రీ విష్ణు మీదే మొత్తం అంతా డిపెండ్ అయింది మూవీ. అది మెయిన్ మైనస్ పాయింట్. కొన్ని సీన్లు కూడా క్రింజీగా అనిపించాయి. మ్యూజిక్ లో మెరుపులు లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యావరేజ్ గానే ఉంది. నయనసారిక తన పరిధి మేరకు తానైతే యాక్ట్ చేసింది. సత్య, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి లాంటి కమెడియన్స్ ఉన్నా కూడా వారికి సరైన కామెడీ ట్రాక్స్ లేకపోవడం కూడా మైనస్ ఈ మూవీకి. మురళీ శర్మ క్యారెక్టర్ కూడా చాలా రొటీన్ గానే ఉంది. మొత్తంగా ఫైనల్ గా చెప్పాలంటే శ్రీ విష్ణు విన్యాసం కేవలం శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కోసమే చూడొచ్చు. క్లీన్ అండ్ నీట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో ఇది సామాజిక వర్గమన మూవీ రేంజ్ అయితే కాదు, కానీ కేవలం టైం పాస్ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, మూవీ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.